ఇది కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు సార్. థ్యాంక్ యూ సుప్రీం కోర్ట్ అంటున్నారు. అంటే సుప్రీం కోర్టుతోని అది చెప్తూనే బండి సంజయ్ గారు కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్ అని పెట్టారు కదా, దాన్ని ట్వీట్ చేసి సుప్రీం కోర్ట్ ఒకసారి ఇతని మీద యాక్షన్ తీసుకోండి, ఇటువంటి కామెంట్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. చాలాసార్లు కేటీఆర్ గారు కూడా సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఆయన కూడా చాలా ఈజీగా కామెంట్ చేశారు. వీరిది వారిది ఇద్దరిది కలిపి సుప్రీం కోర్టు చేస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ అప్మాన్షిప్ అనేది ఉండకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం నేర్చుకోవాలి ప్రజా జీవితంలో. ఇప్పుడు ఎనఫ్ చాలా ఏళ్ల నుంచి ఇది ఒక అలవాటు అయిపోయింది మనకు. ఊకదంపుడు ఉపన్యాసాలు, సంబంధం లేకుండా మాట్లాడటాలు అవన్నీ వద్దు. పాయింట్ ఏంటి, పాయింట్ వరకు మాట్లాడు. ఆమె బెయిల్ వచ్చింది, ఇన్ వాట్ వే? వీళ్ళందరికీ ఏం సంబంధం? కేసు పెట్టిందేమో సిబిఐ ఢిల్లీలో కేసు, ఇక్కడ కవిత గారు ఏముండేది, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం, జగ్గారెడ్డి గారికి ఏం సంబంధం, బండి సంజయ్ గారికి ఏం సంబంధం, శ్రవణ్ కుమార్కి ఏం సంబంధం, అసలు మనకందరికి ఏం సంబంధం కదా. అంటే చెప్తున్నా జనరల్గా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. కానీ కన్విక్షన్ పడాక ఓహో ఇతను నేరస్తుడు అని తెలుసుకోవాలి. మొదలే బెయిల్ స్టేజ్ లోపల వాళ్ళ మీద కేసు పడగానే అమాయకులని వాళ్ళు చెప్తారు. అది లేకపోతే నేరస్తుడు ఒక వర్గం నేరస్తుడు ఉంటుంది, ఒక వర్గం అమాయకుడు ఉంటుంది. ఏది చెప్తుంది, ఏది నిరూపణ చేస్తుంది? కోర్టు లోపల సాక్ష్యాధారాలను చెప్పి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. జడ్జి గారు అన్ని తర్జుమా చేసి ఆర్ బేరీజ్ వేసి అన్ని డాక్యుమెంట్స్ని చూసి వీరి రోల్ ఏంటి అని చెప్తారు. లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకవేళ అక్యూజ్డ్ నేరం చేశారంటే ఛార్జ్ షీట్లోనే ఏ అక్యూజ్డ్ వారి పాత్ర ఏంటి అని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కేసు లోపల కాన్స్పిరసీ, కుట్ర, వీళ్ళందరూ డబ్బు వచ్చింది, డబ్బుని వీళ్ళందరూ ఒక ప్లాన్డ్గా స్టేట్ ఎక్స్చేంజ్ చక్కర్ నుంచి డబ్బు తీసేశారని కుట్ర అన్నప్పుడు వాళ్ళ పాత్ర ఏంటనేది స్పష్టంగా ఛార్జ్షీట్లో ఉండాలి. అప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు వీళ్ళ పాత్ర అంతా వస్తుంది. లేకపోతే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది మళ్ళీ డిశ్చార్జ్ వేసుకోవడానికి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్లో కవిత గారికి ఆమె ఉమెన్ అని ఇస్తూనే ఆమె పాస్పోర్ట్ని సరెండర్ చేయమన్నారు. అది చెప్పారా? అది ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు చెప్పారా? పాస్పోర్ట్ కవిత గారి పాస్పోర్ట్ని డిపాజిట్ చేయమని చెప్పారా? అది కూడా చెప్పాలి కదా. మొత్తం ఆర్డర్ ఉన్నప్పుడు మొత్తం చెప్పాలి. అంటే ఏంటి? ఫ్లైట్ రిస్క్, వారు ఎక్కడన్నా వెళ్ళిపోతారేమో, వారు వెళ్ళిపోతారేమో అని ఆమెకేం పెద్ద ఫేవర్ చేసినట్టు కాకుండా విమెన్ క్రైటీరియాలు ఇచ్చారు. అబ్సల్యూట్లీ ఎవ్వరు కూడా కామెంట్ చేయాల్సిన విషయం కాదు. ఇలా కవిత గారు వారు ఆ కేసు లోపల ఇన్వాల్వ్ అయ్యారని ఏదో ఉంది. ఆమె ఒక ముఖ్యమంత్రి గారి భూతపూర్వ ముఖ్యమంత్రి గారి పుత్రిక. ఆమెతో ఎవరో ఇన్నోసెంట్కి ఇదే పరిస్థితి వచ్చింది అనుకోండి. లా కవిత గారి గురించో, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించో, లేదా బండి సంజయ్ గారి గురించో, లేకపోతే కొందరు గురించి ఉంటుంది కదా. కామనర్ పరిస్థితి ఏంటని మనం చూడాలి కవిత గారి కేసులో. అందుకని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేసింది. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, విమెన్ అని ఏం చెప్పట్లేదు. ఎవరికి వాళ్ళు తోచిన విధంగా చెయ్యకూడదు, చేయాలి అనేది మనం చెప్పలేము అనే అబ్జర్వేషన్ అట్లా చెప్తూ ఈ కేసు వరకు ఇలా ఉంది అని చెప్పింది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే లాలో ఒక ఉంటే ఉమెన్ అనే ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఉమెన్లో మళ్ళీ ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేస్తూ ఈమె బాగా డబ్బున్న ఫ్యామిలీ, పొలిటికల్ ఇది ఉంది కాబట్టి ఉమెన్ క్రైటీరియాలో రాదు, వేరే ఉమెన్ వచ్చినట్టు రాదు ఈమె అనేది చట్టంలో లేదు కదా, ఆ పదం లేదు కాబట్టి నువ్వు ఎలా వచ్చావా కంక్లూజన్కి అని చెప్పి సెటసైడ్ చేసింది ఆర్డర్. అంతేగాని ఇంకా వేరే ఏది కాదు, నువ్వేం టెన్షన్ పడకు, ఏం అయిపోలేదు. ఇంకేమైనా కండిషన్స్ పెట్టిందా సార్ కవిత గారికి? పాస్పోర్ట్ చెప్పారు, ట్రయల్ కోర్టుకి రెగ్యులర్గా అటెండ్ కమ్మన్నారు. అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక ఏమవుతుందంటే ఈ మొత్తం డాక్యుమెంట్స్, ఇప్పుడు వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేవు. కేస్ డైరీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ ఓన్లీ కోర్ట్స్కే ఆపర్చునిటీ ఉంటుంది చూడడానికి. అది చూసేసి ఇందాక చెప్పాను కదా 45 లోపల ఏంటి, ఆ రికార్డ్స్ చూసినాక జడ్జి గారు చెప్పాలి ఈమె గిల్టీ కాదేమో, ఇతను గిల్టీ కాదేమో. ఎలా చెప్తాడు ఆ మెటీరియల్ ఉన్నప్పుడు? సో హౌ కోర్ట్ విల్ గివ్ ఎ సర్టిఫికేట్ అట్ ది స్టేజ్ ఆఫ్ బెయిల్? సో ఆ సెక్షనే తప్పు
ఆ సెక్షన్ ఎవరో ఛాలెంజ్ చేస్తే ఎగిరిపోతుంది ఆ సెక్షన్. అప్పుడు వేరే ఇప్పుడు ఇప్పుడు నర్కాటిక్స్ కేసు ఉందనుకో, దాంట్లో కూడా ఇట్లా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి. నేషనల్ వెల్త్ అంతా కొట్టేయడం కదా, కాబట్టి కండిషన్స్ పెట్టారు. ఏది కొట్టేసినా ఏది పెట్టినా కండిషన్ ఇట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషనల్ లా. అది లేనప్పుడు స్ట్రక్ డౌన్ అవ్వచ్చు, అది ఉండొచ్చు లేకపోవచ్చు. అది ట్రయల్ కోర్టు యొక్క బెయిల్ ఇచ్చే పవర్ని కంట్రోల్ చేయడం కదా. ఇప్పుడు కేజ్రీవాల్ అంటే మరి కేజ్రీవాల్ ఏంటి, ఆయన ముఖ్యమంత్రి హోదా, ఆయన అసలు కార్పొరేట్ ఆఫీసులాగా చేసేసుకోడు జైలుని. గ్రేటే, ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన పవర్ వదిలేసాడు అనుకోండి, పవర్ వదిలేస్తే గవర్నమెంట్ పోతుంది, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఏమో ఈడీ వస్తుంది, తర్వాత సిబిఐ వస్తుంది, బీజేపీ చేసింది. విడిపించడం కూడా బీజేపీ, పంపించడం కూడా బీజేపీ. ఏదంటే అది మాట్లాడకూడదు, అవన్నీ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ అంటున్నాం. అట్లాంటప్పుడు అన్ని లోకల్ పోలీసులు ఎవరైనా పోతే ఇది ఆ ప్రభుత్వము ఆ పార్టీ చేసినట్టు అనుకోవాలి. అది తప్పు, ఆ ఆలోచన తప్పు, అంతవరకే చెప్పగలుగుతాం సార్. ఇప్పుడు అది కేజ్రీవాల్ గారి పరిస్థితి ఏంటి సార్? ఇద్దరికి బెయిల్ దొరికింది కాబట్టి ఈయన కూడా వాళ్ళిద్దరికి బెయిల్ ఇచ్చారు, నాకు కూడా ఇవ్వండి అనే పిటిషన్ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టారు కదా, మన హైకోర్టు మొదల్లో ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారు, ఇస్తారు. ఆయనకు కూడా వచ్చేసింది బెయిల్, వచ్చినాక ఆయన కూడా బయటకు వచ్చినాక మనం చేసిన చర్యల వల్ల సుప్రీంకోర్టు మనల్ని నేను అమాయకుడు అని చెప్పింది, ఆయన కూడా చేయకపోతున్నాడు, చెప్తాడు. ఎవరైనా కూడా ఒక కేసు వాళ్ళని కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళ మీద ఒక అభియోగం వచ్చిన అంతవరకు ప్రజల యొక్క మన్ననలు పొంది అసలు దైవాంశ సంభూతుల్లాగా ప్రజా క్షేత్రంలో తిరిగి వాళ్ళు ఏది మాట్లాడితే చప్పట్లకు అలవాటు అయిన వాళ్ళు ఒకటేసారి నువ్వు నేరస్తుడు, నువ్వు ఏదో చౌర్యం చేసావు, ప్రజల్ని మోసం చేసావు అంటే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా. తప్పుందా? ఎవరైనా చేస్తారు ఆ పరిస్థితిలో, వాళ్ళని అట్లా చేశారని తప్పుగా చూడకూడదు. ఎవరైనా కూడా నేను అరే కృష్ణుడు లాంటి వాడే వెన్న దొంగతనం చేశానంటే నేను చేయలేదు అని చెప్పాడు కదా. ఎవరు కూడా ఒప్పుకోరు, అంత స్టేజ్ రాలేదు, అంత పరిణితి చెందలేదు మన సమాజం. ఎవరు కూడా చెప్పరు నేరం జరిగినప్పుడు నేరం చేయలేదు అనే ఉంటారు. నేరం చేసిరా లేదని కోర్టు తెలుస్తుంది, ప్రజలు తేల్చొద్దు. సపోజ్ సుప్రీంకోర్టు సుమోటో కంటెంప్ట్ తీసుకుంది అనుకోండి, ఇంటర్ఫియరింగ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్, అంటే సుప్రీంకోర్టు యొక్క పరుగును దిగజార్చే విధంగా మాట్లాడారా అనే థింకింగ్లో వస్తే ఎవరెవరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా కంటెంప్ట్లో పోతుంది. కంటెంప్ట్లో కన్విక్షన్ పడింది అనుకోండి, ఒకవేళ 2 నెలలు పడినా 1 నెలలు పడినా ఉన్న పదవులు పట్టాలు అవి పోతాయి. కాబట్టి ఎవరినో ఏదో క్రిటిసైజ్ చేయబోయి మనకున్న పదవులు ఏమనున్నా అవన్నీ పోతాయి కదా. కన్విక్షన్ అయితే యూ కెనాట్ కంటెస్ట్ కదా అని నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.